హలో ఎవ్రీవన్, వామ్మో వీడొక్కసారి అన్న చనిపోయాడు అంటాడు, అన్న మాతో లేడంటాడు, అన్న పారిపోయాడు అంటాడు, అన్న మెంటల్ అంటాడు, అన్నకు మెంటలు అని మళ్ళీ ఒక వీడియో ఈరోజు హోమ్ టూర్ వీడియో అంట. మళ్ళీ హోమ్ టూర్ వీడియోని ఆ ఇండ్లు డబ్బులు పెట్టి కొన్నాడు, మళ్ళీ అమ్ముతున్నాడంట. ఏందిరా నీ తిక్క చేష్టలేస్తారా? ఏమని చెప్పండ్రా నీకు? ఏం అర్థం కావడం లేదు. వెర్రి నా బట్ట. అసలు ఏం టైటిలు, ఏం తమ్లైను? నిన్న అక్కడ దొరికాడు కదా, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఏం చేసావు? స్నానమన్నా చేశాడా లేడా? మళ్ళీ పాత వీడియోలో టీవీ తీసుకొని వచ్చి పెట్టేసావు అంటే వ్యూ రావడం లేదు అని మళ్ళీ ఇంట్లో అమ్ముతున్నాం అనేసి ఒక వీడియో పెట్టావు. అసలు నీకు కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉందా? మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, మా అన్న ఇలా కావడానికి వీళ్ళే సాక్ష్యము అని చెప్పి సచ్చినావు కదా, ఏమైంది ఆ కేసు? ఆ వల్ల ఏం చెప్పడండి. ఒకరోజేమో మనం చచ్చిపోయేలాగా వీడియో వచ్చేస్తుంది, ఏడుస్తూ ఎంత బాగా ఫొటోస్ తీసుకున్నాడో ఇంకా అవే పెడుతుంటాడు. ఎందుకు అంటే చేసి ఆ ఏడుపు మొహం మళ్ళీ పెట్టాలంటే తనకు కూడా సిగ్గులాగా ఉందని ఇంకా ఫస్ట్ ఏడ్చి పెట్టే మొహాలే మళ్ళీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాడు. అక్కడ లింక్ ఇస్తాడు, ఒక వీడియో ఉంటే ఒక వీడియో లింక్ ఇచ్చేస్తాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడో ఏమో, అసలు ఏం అర్థం కావడం లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళ గురించి మనం ఇలా మాట్లాడుకోవడం కరెక్టా రాంగా అనేది కూడా కామెంట్ చేయండి. చూడడం వరకే కాదు, వినడం వరకే కాదు, కొంచెం ఆ ఫింగర్స్కి పని పెట్టండి. మంచిగా కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా వీళ్ళ గురించి ఒక 2-3 వ్లాగ్స్ తీస్తూనే